కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మారుస్తారు. నిన్న సీఎం డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిని చేస్తారని మస్తు హడావిడి నడుస్తున్నది కర్ణాటకల. ఇక ఢిల్లీకెంచి కొంతమంది దూతలొచ్చి అక్కడి ఎమ్మెల్యేలతోని కూడా మాట్లాడుతున్నారట. ఇక ఈ ముచ్చట్ల చేతిపాటి పెబ్బే కర్గేశారు గిట్ల మాట్లాడుకొచ్చిండు. That is in the hands of High Command. Nobody can say here what is going in the High Command. This is left to the High Command. High Command has got power to take further actions, but unnecessarily one should not create problems. ఖర్గే సార్ చెప్పిన మాట సమజైందానులా మీకు? ముఖ్యమంత్రిని మార్చే అధికారం అధిష్టానం చేతుల్లోనే ఉన్నదట. హైకమాండ్ లా ఏం జరుగుతుందో అనేది కూడా ఎవ్వరికి తెలియదట. వాళ్ళ నిర్ణయాల గురించి కూడా ఎవ్వరు చెప్పలేరని కుండ బద్దలు కొట్టినట్టే మాట్లాడిండు ఖర్గే సారు. ఇక ఇక్కడి వరకు మంచిగానే ఉన్నది గాని అసలు ఇంతకు అధిష్టానం అంటే ఏంది? పార్టీ అధ్యక్షుడు అధిష్టానం కాదా? పార్టీలో జరిగే నిర్ణయాలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని మార్చే ముచ్చట. అది కూడా సొంత రాష్ట్రంలో ముఖ్యమంత్రిని మార్చేది. పార్టీ జాతీయ అధ్యక్షుని కూడా తెలియకుండానే జరుగుతుందా? అసలు చేతి పార్టీలో అధిష్టానం అంటే పార్టీ జాతీయ అధ్యక్షుడు కాదా? మరి అధిష్టానం అంటే సోనియా గాంధీనా, లేకుంటే రాహుల్ గాంధీనా, లేకుంటే ప్రియాంక గాంధీనా? అధిష్టానం అంటే బ్రహ్మ పదార్థమా అనేదే ఇప్పుడు ఎప్పుడు పెద్ద ప్రశ్నగానే మిగిలిపోతున్నదిలా. ఈ ముచ్చట్ల పువ్వు పార్టీ లీడర్లు బాగానే విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ హైకమాండ్ కు రూపురేఖలు ఉండయి, అది ఎవ్వరికి కనబడది వినబడది. కాకుంటే అది ఉన్నట్టు అందరు అనుభూతి చెందుతారని ఎటకారం ఆడుతున్నారు. ఇక ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా పార్టీ అధిష్టానం నిర్ణయం అని కాకుండా రాహుల్ గాంధీ నిర్ణయమనో లేకుంటే సోనియా గాంధీ నిర్ణయమనో చెప్తే మంచిగా ఉంటుందని అంటున్నారు. మరి కర్ణాటకలో మెజారిటీ ఎమ్మెల్యేలు మద్దతు చేస్తున్న లీడర్ నే ముఖ్యమంత్రిని చేస్తారో, లేకుంటే చేతి పార్టీ అధ్యక్షుడు ఖర్గే సార్ చెప్పినట్టు అధిష్టానానికి నచ్చిన వాళ్ళనే కర్ణాటక ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుండబెడతారో రాబోయే రోజుల్లో తెలుస్తుంది మరి.